విధానంలో మిమ్మల్ని ఆరాధించడానికి నాకు కృప చూపించినందుకు వందనాలు. మీ పరిశుద్ధాత్మ కార్యాలు ఇక్కడ జరిగిస్తూ ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. దేవా, బిడ్డలిచ్చిన కానుకలను దీవించండి. ప్రతి వారి కుటుంబంలో సమృద్ధి దయచేయండి. ఇప్పుడు మీ మాటలు నేను ధ్యానం చేసుకోబోతుండగా నాయన, ప్రతి వారం మీరు నాకు ఆలోచనలు ఇచ్చినట్లు ఈ వారం కూడా మీ ఆలోచనలు, మీ మాటలు నాకు దయచేయండి అయ్యా. మీ కొరకు దీవించమని, మీరే మాట్లాడమని యేసయ్య నామంలో ప్రార్థించి అది వినయంగా వేడుకొని ఈ వాక్యం ప్రారంభిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రాలు, అందరికి వందనాలు. దైవ గ్రంథంలో నుండి లూకా సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. లూకా సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ప్రభువారు ఆయన సేవా పరిచర్యలో కొంతమంది గృహాలలో వారు పిలిస్తే వెళ్ళి భోజనం చేశారు. ఆ భోజన పంక్తిలో కొంతమంది ఆయనతో పాటు కూర్చున్నారు. కూర్చొని ఈ మాటలు విని, ఏ మాటలు విన్నాడు? 12వ వచనంలో నుంచి మనం చదివితే, ఆయనను విందుకు పిలిచిన అధికారితో ఆయన చెప్తా ఉన్నాడు. తన ఇంట్లో భోజనానికి పిలిచిన ఆయనతో, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు స్నేహితులనైనను సహోదరులనైనను బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలవవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు పేదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువుము. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు గనక నీవు ధన్యుడవు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పాను. ఈ మాటలు విన్నాడు. ఎవరికి తెలియని రహస్యం ఇది. ఫంక్షన్స్ అంటే భోజన కార్యక్రమాలు మన గృహాలలో పెట్టుకోవడం సహజం. దేనికి భోజన కార్యక్రమాలు పెట్టుకుంటాం? ఈ మాట ఇందాక అడిగితే మొట్టమొదటిగా దినాలు కావాలి. ఫస్టే దినాలు ఎందుకు గుర్తుకొచ్చింది మీకు? శుభకార్యాలకు ఖచ్చితంగా భోజన కార్యక్రమాలు ఉంటాయి. ఇంట్లో వెళ్ళేటప్పుడు, పెళ్లి రోజు, పుట్టినరోజు, వివాహ సందర్భమైన రోజు, వివాహం జరిగిన రోజు, పుష్పావతి అయిన రోజు, పిల్లల ఇంట్లో శుభకార్యాలు. తర్వాత దినాలు, సంవత్సరికాలకు భోజనాలు ఖచ్చితంగా ఉంటాయి. మనకు తెలిసిన వారిని, బంధువులను, స్నేహితులను పిలుచుకుంటాం. అది సహజం. మనల్ని పిలిచిన వాళ్ళని మరలా మనం పిలుస్తాం. యేసుప్రభు వారు ఇక్కడ ఒక రహస్యం చెప్పారు. అదేంటంటే, నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువు. వాళ్ళు మరలా నిన్ను పిలవరు కదా. ఆ ప్రత్యుపకారం పరలోకంలో రాయబడింది, గుర్తుండిద్ది. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారం పొందుదు అని అతనితో చెప్పాడు. అంటే ఈ భోజన కార్యక్రమాల్లో కూడా ఇంత రహస్యం ఉంది. తప్పనిసరి ప్రతి శుభకార్యాలలో భోజనాలు ఖచ్చితంగా ఉంటాయి. లేకుండా ఉంటాయా? భోజనాలు లేని ఫంక్షన్స్ ఎందుకు? మనం ఎన్ని చేసుకున్నా ఆ ఒక్కరోజు
అందరినీ భోజనం పెట్టి తృప్తిపరుస్తాం. యేసుప్రభు వారు ఏం చెప్పారు? వాళ్ళని పిలిచే కంటే వీళ్ళని పిలిస్తే, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా పిలిచారనుకోండి, గుర్తుపెట్టుకొని అలాంటి రోజు వాళ్ళు మనం పిలిచారు కదా, మనం కూడా పిలుద్దాం అని పిలుస్తారు. ఇక్కడ ఏమైందంటే నీకు రావాల్సిన ఫలం వచ్చేసింది, చెల్లైపోయి. బేదలను, అంగహీనులను, కుంటివాళ్లను, గుడ్డివాళ్లను పిలిస్తే వాళ్ళు మరలా మనకు తిరిగి భోజనం పెట్టలేరు. ఈ ఫలం ఎక్కడుంది? దేవుని. వీళ్ళ భోజనం పెడితే దేవుడు జ్ఞాపకం చేసుకొని రాసి ఉంచుకుంటున్నాడు, వీరికి మరలా ప్రత్యుపకారం జరగాలి కదా అని. మనం క్రిస్మస్ పండుగ చేసేటప్పుడు అసలు నన్ను నవంబరు 28, 1998 నవంబర్ 28 నాకు గుర్తుంది. ఇక పెళ్లి రోజులు మర్చిపోయాను, ఇక శుభకార్యాలు, పుట్టినరోజులు నాకు లేవు. నాకు బాగా గుర్తుంది ఏంటంటే 1998 నవంబరు 28 ఇక్కడ సేవ ప్రారంభించక మునుపు నేను బాప్తిసం తీసుకున్న రోజు నా స్నేహితులను, ఇంకా రోడ్ల మీద ఉన్నవారిని, తెలియని పరిచయమైన వారిని, విధవరాంటను పిలిచి వారికి సువార్త చెప్పించి భోజనాలు పెట్టేవాడిని. కొంతమంది అయ్యా ఎందుకు అంత ఖర్చు పెట్టుకుంటున్నావు అని అనేవాడు. బాప్తిసం తీసుకున్న రోజు, నా పాపం పోయిన రోజు, ఆ రోజు నేను పరిశుద్ధునిగా మారిన రోజు, పరలోకంలో జీవగ్రంథంలో నా పేరు రాయబడిన రోజు గుర్తుగా ఇక్కడ సేవ ప్రారంభించిన తర్వాత క్రిస్మస్ రోజు మనం ఈ కార్యక్రమాన్ని పెడుతూ ఉన్నాం. బంధువులే కాదు, తెలిసిన వారందరినీ మళ్ళా మనము పిలుస్తూ ఉన్నాం, వారికి భోజనాలు పెడతా ఉన్నాం. భోజనాల్లో ఇంత మర్మం ఉంది. మనం పెట్టిన భోజనం దేవుడు రాసి పెట్టుకుంటున్నాడు, మనకు ప్రత్యుపకారం కలిగింది. మీరిచ్చే కానుకలు కూడా ఎక్కడికి వెళ్తున్నాయి? దేవుని దగ్గర ఉపకారంగా వ్రాయబడి ఉంటున్నాయి అన్నమాట. ఇంత మర్మం ప్రభు వారు చెప్పారు. ఈ మాటలు విన్నాడు ఆయన. అందుకని భోజనాలు, ఎప్పుడైనా భోజనాలు పెట్టుకున్నప్పుడు కొంచెం ఆలోచించి పేదవారిని, దిక్కులేని వారిని, గుడ్డివారిని మనం పిలిచి భోజనాలు పెట్టడం ఇప్పుడు మనకు తెలియదులే, కానీ ముందు ముందు చాలా భాగ్యం ఉంటుంది. మనం కొంచెం భోజనం పెట్టినాం. నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, పూర్తిగా మారలేదు, తాగుబోతు. ఆ అమ్మాయి పెద్దపిల్ల అయిపోయింది, కూతురు. ఇప్పుడు ఇంట్లో ఆడపిల్ల పెద్దపిల్ల అయితే, పుష్పావతి అయితే ఎంత ఘనంగా జరుపుకుంటారండి? బంధువులందరినీ పిలిచి. ఈయన చేతిలో ఏమీ లేదు, ఏం చేయాలో అర్థం కాక ఆ రోడ్డు మీద అడుగు తినేవాడిని తీసుకొచ్చి 4 పార్సీల్లో హోటల్ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి అన్నం పెట్టి పంపించాను. నేను అట్లా చేశానని నాకు చెప్పాడు. నేను మామూలుగా ఎట్లా తాగి పాడు చేసుకుంటే ఏమొచ్చింది? అంతేనా? ఆడపిల్లకి చేయవలసిన కార్యక్రమం. పెళ్లికైనా జాగ్రత్తగా డబ్బులు దాచిపెట్టుకో, సిగ్గుండాలి అట్లా చెబుతున్నావు. అంత జాగ్రత్త చూసుకోవాలని ఆడపిల్ల డబ్బులు దాచిపెట్టుకోవద్దు. మొత్తం పాడు చేసేసాడు. చివరి ఆడపిల్ల మనసులో ఏమనిపించింది? మా నాన్న ఇలా చేయలేదని అనిపించిందా లేదా? కాకపోతే ఒకటి చేసాడు, బంధువులకి స్నేహితులు పిలుచుకోకపోయినా కడుపు తినేవాళ్ళకి కొంచెం పెట్టి పంపించాడు. ఈ భోజనాల కార్యక్రమంలో ఉన్న రహస్యం ఇది. భోజనాలు లేనిదే ఏ ఫంక్షను జరగదు. ఈ మాట విని యేసుప్రభు వారితో చెప్పారు, దేవుని రాజ్యంలో భోజనము చేయువాడు ధన్యుడు అని చెప్పారు. ఈయన ఆలోచన ఎక్కడికి వెళ్ళింది? దేవుని రాజ్యం వరకు వెళ్ళిందండి. ఇక్కడ భోజనాలు దేవుని, దేవుని రాజ్యంలో భోజనం చేస్తే వాళ్ళు ధన్యులు అని అన్నారు. భూ సంబంధమైన సంగతులు వాటికే తెలుసుకోవడం కాదు, మనకు తెలియని విషయాలు చాలా ఉన్నవి, అవి దేవుని గురించిన సంగతులు చాలా ఉన్నవి, వాటి గురించి మనం తెలుసుకోవాలి.
ఈ మాటలు వ్రాయబడిన కాలం యేసుక్రీస్తు వారు బ్రతికున్నప్పుడు, ఆ సంగతులు ఆయన చనిపోయిన తర్వాత ఆయన శిష్యులు రాశారు. అంటే చాలా ఏండ్ల క్రితమే దేవుని రాజ్యం గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఇంత పరిజ్ఞానం ఉందా అంటే లేదు. ఇంత పరిజ్ఞానం లేని రోజుల్లోనే దేని గురించి ఆలోచించారు? దేవుని రాజ్యం గురించి ఆలోచించారు. ఆలోచించి ఆ దేవుని రాజ్యంలో భోజనం చేస్తే అదొక ధన్యత అని ఆయన భావించాడు. దేవుని రాజ్యం గురించిన విషయాలు ఆయన మనసులోనికి వచ్చినాయి. దేవుని నమ్మినా నమ్మకపోయినా, లోకంలో ఎన్నో రకాలైన విషయాలు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, మనం దేవుని రాజ్యం గురించిన విషయాలు తెలుసుకోవటం చాలా మంచిది. అది శ్రేష్టమైంది. ఒక ఆమె ప్రార్థనకు వచ్చింది. ఆ రోజు ఎవరు వచ్చినా రాకపోయినా నేను ప్రార్థన పెడతాను. అక్కడైనా సరే శనివారం ప్రార్థన క్రమకూడికి వచ్చి ఆ రోజు నాకెందుకో దేవుని రాజ్యం గురించి చెప్పాలని చెప్తా ఉన్నాను. పరలోకం గురించి, నరకం గురించి విన్నా వినకపోయినా దేవుడు చెప్పమన్నాడు. ఆ వాక్యం అయిపోయిన తర్వాత పాస్టర్ గారు పరలోకం ఉందా అని అంది. నువ్వు ప్రార్థనకి వెళ్తామంటే బాప్తిసం కూడా తీసుకున్నాను అని అంది. బాప్తిసం తీసుకున్న మనిషికి దేవుని రాజ్యం గురించి తెలియకపోవడం ఏంది? సరే, పూర్తిగా తెలియకపోయినా బాప్తిసం తీసుకున్నాను, ఇప్పుడు నేను దేవుని దగ్గర ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అని వాక్యం సరిగ్గా ఉంటే, వింటా ఉంటే దేవుని రాజ్యం గురించి ఖచ్చితంగా అవగాహన వచ్చిద్దా రాదా? వాక్యం సరిగ్గా వినకపోతే దేవుని రాజ్యం గురించి అవగాహన రాదు. ఈ లోక సంబంధమైన చింతలన్నీ మనసులో ఏలుతూ ఉంటాయి. పరలోకం గురించి ఆమె తెలియలా. అసలు ఉందంట పరలోకం అంటుంది అంత వాక్యం విని. నమ్మనుల సంగతి ఏమో కానీ నమ్మిన మీరు దేని మీద మనసు పెట్టాలి? దేవుడేంటి, దేవుని రాజ్యం ఏంటి, ఆ దేవుని రాజ్యంలో ఏం జరుగుతుంది మనసు పెట్టి పూర్తిగా జాగ్రత్తగా తెలుసుకొని ఆ దేవుని రాజ్యంలో ఎలా ఉంటే ఆ దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము అని ఆలోచన చేయాలి. ఈ సంగతులు తెలుసుకోవాలి. క్రైస్తవులైన పిల్లలు, దేవుని పిల్లలు లోకం నుంచి వేరు చేయబడ్డారు. అసలు ఆలోచనే లేకపోతే చెప్పిన వాక్యం ఎక్కదు. మనసు అంతా దేని మీద ఉంటుంది? లోక సంబంధమైన విషయాల మీద ఉన్నవారికి దేవుని రాజ్య సంగతులు అర్థం కావు. పరిశీలించండి క్షుణ్ణంగా, వాక్యాన్ని బాగా ధ్యానం చేయండి, దేవుని గురించి, దేవుని రాజ్యం గురించి తెలుసుకోండి. అనుకోకుండా మీలో పవిత్రత వస్తుంది, పవిత్రంగా మారతారు. ఎవరు మీకు చెప్పాల్సిన పని లేదండి, ఎవరు ఏం చేయాల్సిన పని లేదు. దేవుని నమ్ముకొని క్రమంగా ఆరాధనకు వెళుతూ, ఆరాధన చేస్తూ, కానుక వేస్తూ, పరిచర్య చేస్తూ, సినిమా యాక్టర్ల గురించి, సినిమా హీరోయిన్ల గురించి బాగా తెలుసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఎట్లా తెలుస్తాయి? మనసు పెడితేనే తెలిసేది. మనసు పెట్టకపోతే తెలుస్తాయా? ఆ సినిమాలో ఫైట్లు, ఆ సినిమాలో హీరోయిన్ కట్టుకున్న చీర, ఆ సినిమాలో హీరో స్టెప్పులు, దేవుని పిల్లలు బాగా మాట్లాడుకుంటా ఉన్నారు. నిజం, అందుకే చెప్తా ఉన్నాను. ఆ గొంతు బాగుంది. ఎవరి గురించి మాట్లాడుకోవాలి మనం? దేవుని గురించి, దేవుని రాజ్యం గురించి కదా మాట్లాడుకోవాల్సింది. అంటే వీళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? మందిరం నుంచి వెళ్ళిన తర్వాత ఆ సంగతులు చూస్తారు, బాగా నేర్చుకుంటారు. వీడు అలా చేస్తే బాగుండేది, ఇలా పాడితే బాగుండేది అని మాట్లాడుకుంటారు. మళ్ళీ అది అయిపోయిన తర్వాత ప్రభువా నీకు స్తోత్రం అని ప్రార్థన చేసుకుంటారు. మనసు పెడితే దేవుని రాజ్యం గురించిన సంగతులు బాగా అర్థమవుతాయి మనకు. మనసు పెట్టకపోతే అర్థమవుతాయా? అర్థం కాబట్టి వాక్యం శ్రద్ధగా వింటే, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. ఎట్లా వినాలి? శ్రద్ధగా వినేవాడి లక్షణాలు వేరుగా ఉంటాయి. మనసు ఏడో పెట్టాడు కూర్చున్న వాళ్ళ లక్షణాలు వేరుగా ఉంటాయి. వాడి చేతులు ఆడుతూ ఉంటాయి,
కళ్ళు మూసుకుంటా ఉంటారు, తలకాయ అటు ఇటు తిరుగుతూ ఉంటారు, అందరికి ప్రార్థన అయిపోతే బాగుండని అనుకుంటా ఉంటారు. అర్థం కాదు, ఏం అర్థం కాదు, ఉపయోగం ఉండదు. అసలు దేవుని దగ్గరికి రాని వాళ్ళు మైకులో నుంచి చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఏం చెప్తున్నాడా ఈ పాస్టర్ అని వింటున్నారు. మీరు వినండి, మీరు బలపడండి. దేవుని రాజ్యంలో భోజనం సంగతి ఆయనకి ఆలోచన వచ్చింది. ఇక్కడ ఏం భోజనాలు చేసినా, ఎన్ని రకాలైన భోజనాలు చేసినా, అక్కడ ఆ రాజ్యంలో దేవునితో కలిసి భోజనం చేయడం ఎంత భాగ్యం అని. ఇక్కడ అమీన్ సాహెబ్ పాలెంలో, అమీన్ సాహెబ్ పాలెం తెలుసా మీకు? తెలియదు కదా. అవసాయపాలెం తెలుసా? అవసాయపాలెం కాదు అది, అమీన్ సాహెబ్ పాలెం. దాన్ని అవసాయపాలెంగా మార్చేసేసి కొంతమంది కండక్టర్లు కూడా తెలుసో తెలియదు మరి. అమీన్ సాహెబ్ పాలెంకి టికెట్ ఏంటంటే అది ఆడ అంటాడేమో, అట్లా ఉంది పరిస్థితి. అక్కడ ఒక పేషెంట్ని తీసుకొని వెళ్తే ఆయన కట్టుకడతా ఒక విషయం చెప్పాడు. ఆయన విందు చేసి ఊరంతా పిలిచి, ఇక్కడ మన ఊళ్ళో కూడా ఊరంతా పిలిచేవాడు ఉన్నారు భోజనాలు. పిలిచి భోజనాలు పెట్టి, అమ్మాయి ఆ భోజనాలు మనం విందు చేశాం కదా, ఆ భోజనాల సంగతి ఏంది, ఏమనుకుంటున్నారంటే, అన్న అసలు మామూలుగా మాట్లాడుకోవట్లేదన్నా, నువ్వు మామూలుగా చేసావా అని అంటున్నాడు. నేను ఆడే కూర్చొని ఉన్నాను. రకరకాల స్వీట్లు, ఒక రకం కాదు, నెయ్యి, పప్పుగారం, గారె, అది చిల్లు గారె, ఇంకా అద్భుతంగా ఉందని బాగా చెప్పుకుంటున్నారు అన్న అని చెప్పుకుంటున్నాడు. చాలా బాగా చేశాను పాస్టర్ గారు, చేయాలనిపించింది, భోజనమే కదా తృప్తిగా తినేది అని ఖర్చు పెట్టాను పాస్టర్ గారు అని నాతో అన్నాడు. ఒక మనిషి చేసిన విందు గురించి, ఆ విందులో పాల్గొన్న వాళ్ళు ధన్యులు అనుకున్నట్లు ఈ లోక సంబంధమైన విషయం గురించి మాట్లాడుకుంటే ఆయన ఆలోచించాడు, దేవుని రాజ్యంలో భోజనం చేసిన వాళ్ళు ధన్యులు అని ప్రభు వారితో చెప్పారు. ఇక్కడ ఒక మనిషే అంత అద్భుతంగా విందు చేస్తా ఉంటే, దేవుడు విందు చేస్తే ఎలా ఉంటుందండి? ఆ విందులో పాలిభాగం అయితే ఎలా ఉంటుందండి? ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ విందులో పాలిభాగమైన వాళ్ళు ధన్యులు. నా స్నేహితుడు అవసరాటకి విందుకు పిలిచాడు నన్ను, రా నీకెందుకు, నాతో పాటు రా అని వెళ్ళాను. నన్ను పిలవలేదు, ఆయన వెంట వెళ్తే ఆ ఇంటి వారు నన్ను గౌరవించారు. కూర్చోండి తినండి అని. ఎప్పుడు ఎక్కడా తినలేదండి, తినలేకపోయాను. మరలా విందు చేసినప్పుడు వీళ్ళు పిలిస్తే బాగుందని అనిపించింది. మామూలుగా ఉన్న రొయ్యలు, పీతలు, మటన్ కండలు, మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై, చికెన్ కూర, చేప ఫ్రై, చేప పులుసు, ఇంకా అన్నం ఏంటంటాం, స్వీట్లు. ఆసామి నీకు తెలుసు అంట, అయ్యే నన్ను తీసుకెళ్ళాడు. ఇంతోటి మర్చిపోవాలా, ఈ భోజనాల కంటే దేవుని రాజ్యంలో భోజనం ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? ఆ దేవుని రాజ్యంలో భోజనం చేసిన వాడు ధన్యులు, భోజనానికి కూర్చోగలిగిన వాడు ధన్యులు. ఎందుకు భోజనం దేవుని రాజ్యంలో విందుకు ఎందుకు ఏర్పాటు అవుతుందంటే, ఈ లోకంలో యేసుప్రభు వారిని నమ్మటం కష్టం. రకరకాల ఈ భయంకరమైన ఈ పరిస్థితులు ఎదుర్కొని యేసయ్యని నమ్మి బాప్తిసం తీసుకున్న కాడి నుంచి తుది శ్వాస వరకు ఎన్ని రకాలైన పోరాటాలను ఎదుర్కోవాలో, ఎంతమంది ఎదురవుతారో, ఎంతమంది మోసాన్ని అనుభవించాలో నేను అనుభవిస్తా ఉన్నాను. వీళ్ళు ఇట్లా చేస్తారా అని అనిపిస్తుంది, వీళ్ళు ఇట్లా చేశారా అని అనిపిస్తుంది. ఎన్ని గాయాలు పొందాలో, ఎన్ని గాయాల్లో నుంచి యేసయ్యని నమ్ముకొని ఆయన చేయబట్టుకొని అంతవరకు చేరాలో, అంతవరకు నమ్మకంగా ఉండి ఈ ఆటుపోట్లు ఎదుర్కొని పాపాన్ని జయించి యేసయ్య కోసం పరిశుద్ధంగా జీవిస్తే ఆ పరలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన గొప్ప
గొప్ప విందు వాళ్ళ కోసం ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. గొప్ప విందు. ఇప్పుడు ఎవరైనా ఇద్దరు కలుసుకున్నారనుకోండి రోడ్డు మీద, ముందు ఏదైనా తిన్నారా అంటారు. ఎందుకు? సంతృప్తి చెందడం కోసం. ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళ కోసం మనం ఏదైనా వండి ఆతిథ్యం ఇస్తాం, పెడతాం, భోజనం. అట్లాగే దేవుడు కూడా ఆయన కోసం నిలబడినందుకు, పరిశుద్ధంగా జీవించినందుకు ఈ లోకం విడిచి అక్కడికి వెళ్ళిన తర్వాత గొప్ప విందు ఏర్పాటు చేయబోతామన్నాడు. ఇప్పుడు నేను చెప్పాను కదా 2 విందులు. అక్కడ ఆయన ఏర్పాటు చేసే విందు ఎలా ఉంటుందో ఈ మనుషులకు అసాధ్యం కానే కాదు, దేవునికి సాధ్యం. ఆ రుచులే వేరు. దేవునితో కలిసి భోజనం చేయడమే ఒక గొప్ప భాగ్యం. దేవునితో కలిసి భోజనం చేసే వారు భాగ్యవంతులు అవుతారు, ధన్యులు అవుతారు అన్నమాట ఆ విందులో పాల్గొంటే. ప్రకటన గ్రంథంలో కూడా రాయబడి ఉంది, ఇదిగో నేను తలుపు వద్ద నుండి నేను తలుపు తట్టుతున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను లోపలికి వచ్చి వానితో నేను వానితో కలిసి భోజనం చేస్తాం. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు? భోజనం గురించి మాట్లాడుతూ ఉన్నారండి. అక్కడ మనకు గొప్ప విందు ఉంది. ఆ మాట చెప్తే అప్పుడు ఆయన అన్నారు, ప్రభు ఆయన అతనితో ఇట్లా, నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిపించాను. ఒక మనిషి గొప్ప విందు చేసి, చిన్న విందు కాదు, గొప్ప విందు, అనేకులను పిలిచాడు. అనేకులు ఎవరు? ఆయన స్నేహితులు, ఆయనకు తెలిసిన వారు, ఆయన బంధువులు, ఆయన దగ్గర వారు పిలిచారు. పిలిచి ఈ విందు ఏర్పాట్లు అయిపోయిన తర్వాత రెండవసారి కూడా మళ్ళా పిలుపు వెళ్ళింది. అనేకులు, విందు సిద్ధమైంది, రండి విందులో పాల్గొందరు కానీ. భోజనాలకి ఒకసారి చెప్పిన తర్వాత, విందు సిద్ధమైన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా చెప్పే అలవాటు ఎప్పటి నుంచి ఉంది? అనాది కాలం నుంచే ఉంది. ఒకసారి చెప్పి వదిలేస్తే, ఒకసారి చెప్పి వదిలేస్తారు, వస్తే వచ్చారు లేకపోతే లేదులే అని. మొన్న ఆయన పాస్టర్ గారు నాకు మెసేజ్ పెట్టాడు వాట్సాప్లో. ఈ వాట్సాప్ వచ్చిన తర్వాత ఈ వాట్సాప్లు, టెలిగ్రాములు, ఫోన్లు లేక ముందు ఇంటికి వచ్చి మర్యాద ఇచ్చి చెప్పి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఇది ఒక పని చేస్తాం, అనుకున్న వాళ్ళందరినేమో ఇంటికి వెళ్ళి పిలుస్తారు, వస్తే వచ్చారు ల్యాబ్ లేదు అన్నట్టు ఒక మెసేజ్ పెడతారు. మెసేజ్ చూసావుగా, నువ్వు రావచ్చుగా, ఫోన్ చేయకపోతే ఏమైంది, నా మీద నీకు అంత ప్రేమ ఉందని మళ్ళీ మాకే చెబుతారు. అది కుమార్తె వివాహం తప్పకుండా రావాలి అని మెసేజ్ పెట్టారు. నేను వెళ్ళాల, అందరికీ అదే మెసేజ్ పెట్టి ఉంటాడా? ఎందుకు వెళ్ళలేదు? నేను చాలా ప్రేమతో దగ్గరగా ఉంటాను. ఎవరినైనా నేను, కొత్తోళ్ళైనా పాతోళ్ళైనా, ఒకరిని ప్రేమిస్తే పైపైన ప్రేమ దేవునికి నచ్చదు కదా, అందుకని దగ్గరగా ప్రేమిస్తాను. బాహాటంగా అన్ని నేను చెప్పుకుంటాను. ఇంత దగ్గరగా ఉంటే వారు వాట్సాప్ లో పెట్టి సరే అక్కడికి వెళ్ళి పని చేద్దామని అనుకున్నా. ఆ రోజు కుదరలేదు, దగ్గరికి వెళ్ళి చూద్దాం, ఇంతేనా నువ్వు చెప్పేది, నేను దగ్గర కూర్చొని ఒక ముట్టికాయ వేద్దామని అనుకున్నాను. ఆ రోజు కుదరలేకపోయా. ఇలా జరుగుతూ ఉంటాయి. విందు అయిన తర్వాత రెండోసారి కూడా ఆయన మళ్ళీ పిలిపించాడు. అది మర్యాద. ఏంటి మర్యాద? సరే, ఈ వాట్సాప్ లో మెసేజ్ పెట్టాడు కదా, ఫోన్ అన్న చేసి వాట్సాప్ లో మెసేజ్ పెట్టాను, చూసామో చూడలేదు అర్థమైపోతుంది కదా, చూసావా, ఒక మాట రావాలి కాలేదు రా అంటే అది ఇంకో మర్యాద ఉండే. ఒకసారి పిలిచాడు, ఒకసారి రెండోసారి కూడా ఆయన ఏం చేశాడు? పిలిపించాడు, విందుకు సిద్ధమైందని. ఇప్పుడు ఆయన మర్యాదస్తుడా కాదా? మంచివాడా కాదా? మంచివాడు. ఇంకా చదువుతాం. 17 వచ్చిన 14. ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడి చెప్పుటకు తన దాసుని పంపాను. అయితే అందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. వారు ఏక మనసుతో సాగులు, దానిని బైబిల్ భాషలో నెపములు. ఒక పదానికి చాలా అర్థాలు ఉంటాయి, చాలా రకాలుగా తెలుసు.
నెపములు అంటే కొంచెం ఉంటుంది అన్నమాట పిలుపు. సాగులు అంటే కొంచెం మోటిగా ఉంటుంది. వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటి వాడు, నేను ఒక పొలమును కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలేను. పొలం చూసి కొంటారా, చూడకుండా కొన్న తర్వాత వెళ్ళి చూసుకుంటారా? ఏ వస్తువైనా చూసి కొంటారు. ఈయనేం సాగు చెబుతున్నాడు? నేను పొలం కొన్నాను, అవశ్యంగా వెళ్ళి దాన్ని చూడగలను. ఈయన చూసి రెండో వాడు ఏం చెప్పాడు? అవశ్యంగా వెళ్ళి దాన్ని చూడమని నన్ను క్షమించవాలని చెప్పాను, నిన్ను వేడుకొంచున్నాను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళుతున్నాను. చూడండి, కొన్న తర్వాత పరీక్షించుకుంటారా, పరీక్షించిన తర్వాత కొంటారా? మొత్తం జాగ్రత్త చూసుకున్న తర్వాత కొనేది. నేను ఇల్లు కొన్నాను, వాటిని పరీక్షించుకోవడానికి వెళ్తున్నాను అన్నాడు. ఇది ఒక సాకు. మరి అప్పుడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను అనేను. ఇది ఎంత సాకు అనమాట. నేను పెళ్లి చేసుకున్నాను, విందుకు రాలేను. ఆమెను కూడా తీసుకొని రావచ్చుగా, ఇద్దరు ఇల్లు భోజనం చేయొచ్చుగా, చక్కగా అక్కడ అందరికి పరిచయం చేయొచ్చుగా. సాకు వెళ్ళి భోజనం విందు చేయడానికి. ఇలా ఎందుకు రాయబడిందంటే, ఊరకనే ఏమి రాయించలేదు దేవుడు. ఇప్పుడు మనం ప్రార్థనకు వస్తున్నామంటే దేవుని పిలుపు, ఇది దేవుని విందు. మీరు కూర్చున్నారు, నేను చెప్తున్నాను, మీరు తింటున్నారు, వింటున్నారంటే తింటున్నారు. ఏంటి? వాక్యం. భోజనం కంటే ఈ వాక్యం మనసులో విందు చేస్తుందండి. ఒక్క మాట అలా తాగితే, అమ్మయ్యా దేవా నీ స్తోత్రాలయ్యా. ఇన్ని సంవత్సరాల్లో ఈ విషయం గట్టిగా చెప్పండి, ప్రార్థనకు వచ్చి వాక్యం విని నాకేం అర్థం కాలేదు, నాకు గద్దింపు రాలేదు, ఆదరణ రాలేదు, ఏదో వచ్చాను వెళ్ళాను అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. రండి 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 అని పిలిచేది ఎందుకంటే దేవుడు మీకు విందు చేస్తాడు ఆయన మాటల ద్వారా. సరే, ప్రతి ఆరాధనలో ప్రతి వాక్యంలో దేవుడు నాతో మాట్లాడాడు, నేను తృప్తిగా ఇంటికి వెళ్ళాను అనుకున్నాడు చెప్పండి. నేను తృప్తిగా ఇంటికి వెళ్ళాను. ఏ రోజైనా దేవుడు మాట్లాడకుండా పంపించాడు? మన సంఘంలో జరుగుతున్న కార్యం అది. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే, 5 రోజుల ముందు కానీ, 1 రోజు ముందు కానివ్వండి, లేకపోతే నేను ఇక్కడికి వచ్చి 1 నిమిషం ముందు కానివ్వండి, ఇలా తీయగానే అదే వాక్యంలోనికి నా మనసు వెళ్తుంది. ఈ మాటలు చెప్తూ వెళ్ళండి, వీళ్ళు తృప్తి చెందాలి. నా ప్రార్థన కూడా ఏంది ప్రభువా, వీళ్ళు నీ పిల్లలయ్యా, ఊరకు వెళ్ళకూడదయ్యా, వాళ్ళ మనసులో ఆనందం రావాలి, పశ్చాత్తాపం రావాలి, సంతోషం ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలయ్యా. నా ప్రార్థన అది. నువ్వు మాట్లాడకపోతే ఎలాగ ప్రభు అని నా ప్రార్థన. ఇది విందు. ప్రార్థనకు రావడానికి కారణం లేని సాగులు చెప్తే, పొలం కొంటే అన్నం ఎంతలో తిని వెళ్తారు, ఎద్దులు కొంటే భోజనం ఎంతలో చేసి వెళ్తారు, పెళ్లి చేసుకుంటే ఇద్దరు రావచ్చుగా, భోజనం చేసి వెళ్ళొచ్చుగా. మనసు ఉంటే చెప్పండి, ఇంతసేపు ఆలోచించి. మనసు ఉంటే అంతే మార్గం ఉంటుంది. మనసు లేకపోతే గట్టిగా చెప్పాలి, మనసు ఉంటే మార్గం ఉంటుంది, మనసు లేకపోతే వినపట్లా. గట్టిగా చెప్పాలి,
సాకులు ఉంటాయి. అది అర్థమైందా? మనసు ఉంటే మార్గం ఉంటుంది, మనసు లేకపోతే సాకులు ఉంటాయి. సాకులు నీ ఆత్మీయ జీవితాన్ని ప్రమాదంలోనికి నెట్టివేస్తాయి. దేవుని ఆశీర్వాదాలు నీకు రానివ్వకుండా చేస్తాయి. ఇంట్లో ఉంటే చీకటి, మందిరానికి వస్తే వెలుగు. ఇంట్లో ఉంటే చీకటి, మందిరానికి వస్తే వెలుగు. ఇంట్లో ఉంటావా నీవు, మందిరానికి వస్తావా? సాకులు చెబుతావా, సాక్ష్యము చెబుతావా? నీవు సాకులు చెబుతావా? ఇంట్లో ఉంటావా నీవు, మందిరానికి వస్తావా? సాక్ష్యము చెబుతావా? నీవు సాకులు చెబుతావా? ఇంట్లో ఉంటే చీకటి, మందిరానికి వస్తే వెలుగు. ఇంట్లో ఉంటే చీకటి, మందిరానికి వస్తే వెలుగు. వాక్యం నేర్చుకొని పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వచ్చి దేవుని గురించి చెబుతూ దేవుని కోసం నిలవబడాల్సింది పోయి సాగులు చేయడం నేర్చుకుంటున్నారు. ఏదైనా సరే అనాదిలో ఉన్నదే ఇప్పుడు జరుగుతూ ఉన్నది, మొదట జరిగినదే ఇప్పుడు జరుగుతున్నదని ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంది. ఏమి చెప్పకూడదు, ఏం చెప్పకూడదు? సాగులు చెప్పకూడదు. వీళ్ళైతే అర్థం లేని సాగులు చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నాం తెలుసా? ఇది నిజమే, అవును కదా, పాపం అనిపించే సాగులు చెబుతున్నారు. తర్వాత ఆడికి చెప్తే ఏముండదు, తుస్సు అంతా. దేవుని దగ్గరికి రావడానికి నీ మెడకు చుట్టుకునేది ఏంటంటే సాకులు. సాకులని తాడు చుట్టేస్తుంది సాతాను. అది ఏ సాకైనా సరే విందును దూరం చేస్తాయి. చెప్పండి ఏంది? ఈరోజు వస్తేనే కదండి ఈ మాటలన్నీ వింటుంది, రాకపోతే వింటారా? వెళ్ళారు. ఒక్క చిన్న మాట అలా తాకిందనుకోండి, మనసు లేగదోళ్ళ గంతులేసేది. దేవుని మాట హృదయంలోనికి వస్తే లేగదోళ్ళు ఎలా గంతేస్తాయి? వాటిని పట్టుకోలేము. గొర్రె పిల్లలైనా, కుక్క పిల్లలైనా, బర్రె పిల్లలైనా, పిల్లి పిల్లలైనా. మా ఇంట్లో పొట్టు పిల్లి పిల్ల ఉంది. పొద్దునే దాని సంగతి చూడాలి. ఏం ఎగురుతుందో అటు ఇటు, అన్నది అంటే లాక్కొని వెళ్ళి మళ్ళీ ఎగురుతుంది. అది సంతోషం, పిల్లలకు ఆ సంతోషం. దేవుని మాట హృదయంలోనికి వస్తే, దేవుని మాట తాగితే మనసు గంతులేస్తుంది. అదొక విందు అంతే. ఇక భోజనం చేస్తే రాదు ఆ సంతోషం. ఏం అనుకోవాలి? సాకులు చెప్పడం మానుకోండి. దైవజనునితో ఒక మాట నువ్వు మాట్లాడుతున్నావంటే ఎవరితో మాట్లాడుతున్నట్టు? ఆయన రాసి పెట్టుకోడా? ఎక్కడగడా? నాకు తెలియదు. ఎవరికి బాగా తెలుసు? ఆయనకి బాగా తెలుసు కదా. మనం వచ్చింది సామాన్యమైన చోటుకు కాదు, అల్పమైన స్థితికి కాదు. జీవం కలిగిన దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన వినాలని ఆసక్తి ఉండాలి. దేవుని పనిలో నేను ఎదగాలని తపన ఉండాలా. ఈ సాకులు విందును దూరం చేస్తాయి, గొప్ప విందును దూరం చేస్తాయి. దేవుని మాటలు నీ హృదయంలోనికి రానివ్వకుండా దూరం చేస్తాయి. ఆ పని ఆయన వచ్చి, అయ్యా ఇట్లా మాట్లాడుతున్నారయ్యా అని చెప్తే ఆయన వెంటనే కోప్పడి నువ్వు తొందరగా పట్టణంలోనికి వెళ్ళి, వీధుల్లోకి వెళ్ళి, సందుల్లోకి వెళ్ళి, కంచెల్లో ఉన్నవారిని, పేదవారిని, కుంటివారిని, అంగహీనులను అందరినీ తీసుకొని రాపో
వెంటనే పని వాళ్ళు వెళ్ళి కానబడిన వాళ్ళందరూ అయ్యి భోజనాలు వండి రండి అయ్యా అని చెప్పి పిలుచుకొని వచ్చారు. అయ్యా ఇంకా ఖాళీగా ఉంది అంటే, ఇంకా ఇల్లు ఎవరు దొరికితే వాడిని తీసుకొని నా ఇల్లు నిండునట్లు తీసుకొని రా. తీసుకొచ్చారు. లోపలికి వచ్చాడు. అక్కడ వారిని బలవంతం చేసి తీసుకొని రా ఈ ఇందులోనికి. ఎట్లా చెప్పండి, ఎట్లా? దేవుని మాటలు ఎందుకు రా అని ఇంట్లో వాళ్ళు బయట బలవంతం చేసి తీసుకొని రావచ్చు రా. ఇవాళ వెళ్ళి ప్రయత్నం చేయబాక. అవకాశం వచ్చినప్పుడు మీరు వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి బలవంతం చేశారు అనుకోండి, లేదు పోయింది. అవకాశం వచ్చినప్పుడు బలవంతంగానైనా దేవుని మాటలు ఎందుకంటే దాన్ని తీసుకొని రండి, తప్పులేదు. అక్కడ వారిని బలవంతం చేయాలనగా పిలవబడిన మనుషులలో ఒకడును నందు రుచి చూడనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అక్కడ భోజన పంక్తిలో కూర్చొని ఉన్నారు కదా చాలా మంది. ఆయన మాట చెప్పాడు కదా, దేవుని రాజ్యంలో భోజనం చేసిన వారు ధన్యులని. ఇప్పుడు చివరికి ఆయన ఏం చెప్తున్నారంటే, పిలవబడిన వారిలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మళ్ళీ వాక్యంలో అనుకుంటాం. పిలవబడిన వారు, ఏర్పరచబడిన వారు ఎవరు? రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 20వ రాసిన పత్రిక 24వ వచనం చదవండి. సిద్ధపరిచిన కరుణ పాత్ర ఘటముల ఎడల అనగా యూదులలో నుండి మాత్రమే గాక అన్య జనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల. ఆగండి. మొదట దేవుని వాక్కులు, ధర్మశాస్త్రము, అర్చనాదులు అన్ని యూదుల పరం. యూదులు అంటే ఇశ్రాయేలు దేశంలో ఉన్నవారి పరం. చెప్పండి, ఎవరి పరం? యూదులు, అబ్రహాం సంతానం, ఇశ్రాయేలీయులు. రక్షణ వారిది. దేవుడు శరీరధారిగా వారిలో జన్మించారు ఆయన. వాళ్ళు యేసయ్యను నమ్మల. వాళ్ళు నమ్మలేదు యేసు ప్రభు అని. కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలా. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో యేసుక్రీస్తు వారిని అంగీకరించారు. ఇంకా రాలేదని అంటున్నారు, వస్తాడు, ఇంకా రాలేదని అంటారు. ఆయన వచ్చాడు, తను చేయవలసిన కార్యక్రమాలన్నీ సమస్తము పని జరిగించి పూర్తి చేసి మరలా పరలోకానికి వెళ్ళాడు. ఇది నమ్మరు వాళ్ళు. ఈ రక్షణ భాగ్యం వాళ్ళు నమ్మనందుకు ఎవరి దాకా వచ్చింది చెప్పండి? ఎవరి దాకా వచ్చింది? అక్కడ రాశారు కదా, అన్య జనులలో నుండి ఆయన మనలను పిలిచిన మన ఎడల తమ మహిమైశ్వర్యము కనపరచవలని ఉందనేమి. ఆ ప్రకారమే నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. వాగ్దాన సంబంధమైన పిల్లలు ఇశ్రాయేలీయులు. మిగతా ఉన్న దేశంలో ఉన్న వారందరూ అన్యజనులు. ఎవరు? అన్యజనులు. వాళ్ళు రక్షణ అంగీకరించకపోతే ఆ రక్షణ ఎవరి దాకా వచ్చిందండి?
మన దాకా వచ్చింది. రక్షణే ఒక విందు. మనం ఎవరు చెప్పండి? మనం ఎవరు? అన్ని జనులు. కానీ ఒక్కొక్క దేశంలో, ఒక్కొక్క రాష్ట్రంలో, ఒక్కొక్క ప్రాంతంలో కులాలు, మతాలు విభాగించబడి ఎవరికి వారుగా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎవరికి వారుగా వాళ్ళే గొప్పవాళ్ళు. నేను ఒక ఆయన అడిగాను, మీరేమిట్లు అన్నాను. వడ్రాజులు అని అన్నాడు. వడ్రాజులు అంటే ఎక్కడ ఉంటారు అన్న అంటే మేమే అన్నాడు. మీరు వడ్డోళ్ళు కదా అని అన్నా. కాదు, వడ్రాజులు అని అన్నాడు. ఇప్పుడు నేను సాయిబు రాజునా? ఏ కులానికి వాళ్ళు రాజులు కానుంటున్నారు. మేము గొప్ప అని అనుకుంటున్నారు. వాళ్ళు వడ్డోళ్ళు అంటే ఎవరికి వాళ్ళే ఏం చెప్పుకుంటారు? గొప్పగా చెప్పుకుంటారు. అన్ని జనులు కుంటివారం అండి, భేదవారం, దేవుని విషయాల్లో భేదవారం, అంగహీనులం అంటే మంచి పనులు చేయడం చేత కాని వాడు, కుంటివారు, గుడ్డివారు, అంగహీనులు, భేదవారం. ఎవరు మనం? అర్హత లేని వారు. అర్హత ఎవరిది? ఇశ్రాయేలీయులు. వాడు మేము అంగీకరించిన రక్షణ ఎవరిది? అన్నింటిలో మనందరికీ రక్షణ భాగ్యం వచ్చింది. మరలా ఆ లూకాసు వార్త 14వ అధ్యాయంలో 21వ వచనంలో వేదలు, అంగహీనులు, కుంటివారు, గుడ్డివారు, ఈ కులం అనుకున్నా సరే నేను అంటున్నాను, మనం ఇలాంటి వాళ్ళం. చెప్పండి, ఎలాంటి వాళ్ళం? పేదలం, కుంటివారం, గుడ్డివారం, అంగహీనుడు. నేను అట్లా అనుకుంటే దేవుని దృష్టి అంతే కాదు, లేని వారం. మనకు ఆ విలువ ఏర్పడేది. మీకు వచ్చిన రక్షణ భాగ్యం చాలా విలువైంది. అర్హత లేని మనకు దేవుడు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. వాళ్ళు వద్దు అనుకుంటే, అర్హత కలిగిన వాళ్ళు వద్దు అనుకుంటే ఆ అర్హత ఎవరికి వచ్చింది? మన దాకా వచ్చిందండి. మనం ఏదో గొప్పని కాదు. మర్చిపోండి ఈ రోజు నుంచి నేను రాదునే అనుకుంటే మన స్థితి అది. ఎన్నిక లేని వారము, అంతేకా. చెప్పండి, ఎవరు? ఎన్నిక లేని మనకు దేవుడు ప్రేమించి ఈ రక్షణ అనే విందును మనకు అనుగ్రహించాడు. ఆ భాగ్యం మనకు దక్కింది. ఎంత తగ్గించుకొని ఉండాలి, ఇప్పుడు ఎంత విధేయత చూపించాలి, ఎంత అణిమణి ఉండాలి. కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఉందా? చూడి, మీలో గొప్పవారినైనను, గొప్ప వంశం వారినైనను, ఘనులనైనను దేవుడు పిలవలేదు. లోకంలో తృణీకరించబడిన మనలను దేవుడు ఈ భాగ్యానికి పిలిచాడు. కండలు చూసుకొని మురిసిపోతే ఎట్లా? అందం చూసుకొని మురిసిపోతే ఎట్లా? డబ్బు చూసుకొని మురిసిపోతే ఎట్లా? ఎవరు ఎట్లా కనబడుతున్నాం అంటే దేవుని దృష్టిలో కుంటివారం, గుడ్డివారం, అంగహీనులం, భేదలం. మనకి ఈ భాగ్యం దక్కింది. యేసయ్య శిలువ త్యాగమును వర్ణించుకుంటూ, ఆయన ప్రేమను తలంచుకుంటూ, ఆయన మంచి మాటలు మాట్లాడుతూ, చక్కగా దేవునిలో పాటలు పాడుకుంటూ ఈ విందును ఆనందించుకునే భాగ్యం దక్కింది. ఇది సత్యం. ఇంకంత కోణంలో ఆలోచించి దేవుడు మనల్ని పిలిచాడు. పిలిస్తేనేగా వచ్చింది. ఇక్కడ విందు ఆరగిస్తున్నాం. ఇప్పుడు ఎక్కడ విందులో పాల్గొనాలి? దైవరాజ్యంలో విందులో పాల్గొనాలి. దైవరాజ్యంలో విందులో ఎవరు పాల్గొంటారు? పిలువబడిన వారు బాప్తిసం తీసుకొని బుద్ధిగా జీవిస్తూ పరిశుద్ధాత్మ అభిషేకంతో నడిపి హాని కలిగించకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, మనల్ని మనమే బాధ పెట్టుకోకుండా, మన ఇష్టం వచ్చినట్లు జీవించకుండా పరిశుద్ధంగా తుది శ్వాస వరకు ఎవరు నమ్మకంగా జీవిస్తారో వాళ్ళు ఆ దేవుని రాజ్యంలో ఆ విందులో పాల్గొంటారు.
ప్రభువారు ఏమంటున్నారు? పిలువబడిన వారిలో ఒకడును నా విందు రుచి చూడను అని అంటున్నారు. గట్టిగా చెప్పారు. ఈ పిలువబడిన వారి మధ్యలో ఏమైపోతున్నారు? ఎందుకు రుచి చూడలేకపోతున్నారు? దారి తప్పిపోతున్నారు. ప్రార్థనా జీవితాన్ని విడిచిపెడుతున్నారు. దేవుని వాక్యం యొక్క సత్యాలను జీర్ణించుకోలేక, హృదయంలోనికి చేర్చుకోలేక, అంతం వరకు కొనసాగలేక, ఇరుగుదారిలో పోరాడలేక, నాకెందుకులే అనుకుంటూ కొంతకాలం సాగుతున్నారు, ఆగిపోతున్నారు. యేసుప్రభువు వారు చెప్పారు, పిలువబడిన వాడిలో ఒక్కడును నా విందు రుచి చూడడని. మనం పిలువబడ్డామా లేదా? అంటే ఎంత పోరాడి, ఎంత అణుచుకొని ఈ లోకాన్ని జయించి ఆ విందులో పాల్గొనాలో ఆ మాటకు అర్థం అన్నమాట. సాతాను ప్రభావం కలిగిన ఈ లోకంలో ఉన్నాం. ఈ ప్రభావాన్ని జయించడం అందరి వల్ల కాదు. ఆయన ఇస్తున్నాడు, రక్షణ భాగ్యం ఇస్తున్నాడు అడిగిన వారికి. ప్రభు ఆ పరిశుద్ధాత్మ నాకు దయచేయండి ఇస్తున్నాడు, కోరుకుందల్లా ఇస్తా ఉన్నాడు. కానీ మధ్యలో దారి తప్పిపోతున్నారు. ఎవరు ఎంతకాలం ఉంటారో? వచ్చిన వారందరూ ఉంటే ఇట్లా ఉండేదా? ఎంత సంఘం ఉండేదో. మంచి విందులో పాల్గొనలేకపోతున్నారు. దేవుని విందులో రుచి పాల్గొనటం వాళ్ళు ధన్యులండి. నిజంగా ఈ లోకాన్ని జయించాలి, బాగా వాక్యాలు నేర్చుకోవాలి, ఎవరికి వారుగా భక్తిగా జీవించాలి, భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి దేవుని మాటలు పలకాలి, దేవుని పనులు చేయాలి, దేవుని కోసం ప్రయాసపడాలి. వచ్చే ఆటుపోట్లు అన్నింటినీ మనము తట్టుకొని నిలవబడాలి. చివరి శ్వాసకు ప్రభువా నా ఆత్మ నీకు అప్పచెప్తున్నానయ్యా, నన్ను చేర్చుకో స్వామి అని పలకగలగాలి, మాట్లాడగలగాలి. సక్రమమైన జీవితం లేకపోతే, క్రమశిక్షణతో కూడిన జీవితం లేకపోతే, ఇష్టానుసారంగా జీవిస్తే ఆ విందును కోల్పోతాం. ఆ విందులో ఎవరుంటారు? పరిశుద్ధులు ఉంటారు. అంతం వరకు నమ్మకంగా జీవించిన వారే ఉంటారు. మధ్యలో మోసం చేసిన వాళ్ళు ఉంటారా? ఇప్పుడు ఇంట్లో ఎలికలు వస్తున్నాయి అనుకోండి, ఒక్క అన్నం మూసేస్తే ఇంకొక అన్నం దేవులు అడుగుని తెలికా ఇంట్లో రావడానికి. ఆ కన్నం కూడా మూసేసామనుకోండి, ఇంకొక అన్నం దేవులు అడుగునిద్ది. దాని పని అదే, కన్నాలు దేవులు ఆడుకొని కన్నంలోంచి దూరి వస్తువులు పాడు చేయటమే దాని బుద్ధి. అది ఒక తప్పు, ఒక పొరపాటు జరిగితే దేవుడు గద్దించినప్పుడు అంతటితో ఆగిపోవాలా? ఇంకొక దారి ఎత్తుక్కొని మరలా తప్పు చేయడానికి ప్రయత్నాలు చేస్తా ఉంటే దేవుడు ఎన్నాళ్ళు కాపాడతాడు? ఇలా మోసం చేస్తున్నవారు, దేవుని మోసం చేస్తున్నారు, పరలోక రాజ్యంలో ఆయనతో భోజనాలు కూర్చుంటారా? ఇందులో కూర్చోగలుగుతారా? కూర్చోలేరు. పరిశుద్ధంగా ఉండాలి, నిర్మలంగా మారాలి, కపటం లేని జీవితం మనకు రావాలి. కపటం కలిగి జీవించేవారు, మోసం చేసేవారు, దాపరికాలు ఉన్నవాళ్ళు ఆ పరిశుద్ధమైన విందులో పాల్గొనగలుగుతారా? అక్కడ అన్ని బయలుపడతాయి. మరో చాటు విందులో యేసుప్రభువు వారు ఉపమానం చెప్పారు. పెండ్లి వస్త్రాలు లేకుండా విందులోనికి వచ్చాడంట. సోదరుడా, ఈ వస్త్రాలు ఏయి నీకు? పెళ్లికి వచ్చా మంచిది, పెళ్లి వస్త్రాలు ఏయి అడిగితే సమాధానం, ఇతన్ని ఎలుపల చీకట్లో నీకు నెట్టండి అని అన్నారు. విందులో పాల్గొనలేమలేదు. దానికి అర్థం ఏంటి? మన మంచి పనులు, చెడ్డ పనులు కాదు. ఇప్పుడు నేను చెప్పాను కదా ముందుగా, గుట్టుగా, కపటంగా, పైకి ఒక రకంగా లోపలి ఇంకొక రకంగా, నిర్మలంగా లేకుండా అపవిత్రమైన చూపులు కలిగి
సినిమాలు చూస్తూ సీరియల్ చూస్తూ ప్రార్థన చేసుకుంటూ దేవుని సంగతులు తెలుసుకోకుండా వీళ్ళ వస్త్రాలు ఎలా ఉంటాయంటే దేవుని వెలుగులో మాసిపోయి చీగిపోయి రంధ్రాలు పడి కనబడతాయి దేవుని దగ్గర. పరిశుద్ధంగా ఉండి వాక్య ధ్యానంలో వాక్యానుసారమైన జీవితం కలిగి నిర్మలమైన ప్రేమ కలిగి ఉంటారే. ఇక్కడ డాలుసరిగా రకరకాల సూట్లు బూట్లు అవన్నీ వేసుకోవచ్చు, అక్కడికి వెళ్ళేసరికి తేలిపోయింది అంతా. నిర్మలమైన హృదయం ఎవరైతే కలిగి ఉంటారో వారి వస్త్రాలు పెళ్లి వస్త్రాల వల్ల కళకళలాడుతూ ఉంటే మన మంచి పనులు వాక్యం విని ఎలిగిలాగా ఒక కన్నం ముయ్యబడితే ఇంకో కన్నం తోకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ప్రభు నన్ను చూస్తుంది. ఇక్కడ ఆత్మీయ విందు జరుగుతుంది, వాక్యాహారం మీకు అందించబడుతుంది. ఒకరోజు మరలోకంలో దేవుడు మనల్ని ప్రేమించి మంచి విందు ఏర్పాటు చేశాడు. అందులో రుచి పొందాలంటే పెండ్లి వస్త్రం కావాలి. అంటే మన పనులు మంచి పనులు, మంచి ప్రార్థన, మంచి నిర్మలమైన జీవితం ఇవి కలిగి ఉండకపోతే ఆ విందులో పాలిభాగం అవ్వవు. ఇంతకాలం ప్రార్థనకు వచ్చి వెలుపల చీకటిలోనికి నెట్టివేయబడతాం. ఇక్కడ రకరకాల ప్రార్థనా కార్యక్రమాలు చేసి అక్కడ వెలుపల చీకటిలోనికి నెట్టివేయబడతావు. నువ్వెవరో నాకు తెలియదు, అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు. దొంగచాటు పనులు, అక్రమం. పరిశుద్ధంగా జీవించాలి, అంతం వరకు జీవించాలి, ప్రభువు విందులో పాలిభాగం అవ్వాలి. నరకానికి నెట్టివేయకూడదు. అసలు నమ్మకపోతే అసలు సంగతి వేరు. నమ్మి ఇంతకాలం వచ్చి రకరకాల ప్రార్థనా కార్యక్రమాలు జరిపి అక్రమం చేస్తే ప్రభు అసలు ఒకడు. ఈ ఒక కొత్త పాట ఒకటి రాశారు, ఎప్పుడు రికార్డు చేయిస్తామో అర్థం కావట్లేదు. పరిస్థితులు చూస్తే దారుణంగా ఉన్నాయి. కలవరమేలనే నా ప్రాణమా, కలవరమేలనే నా ప్రాణమా, కలతలు బాపుటకు కలువరి నాథుడు కరుణ సంపన్నుడై నిలచెను చూడు. కలతలు బాపుటకు కలువరి నాథుడు కరుణ సంపన్నుడై నిలచెను చూడు. నిను కరుణించును నిశ్చయమే, కలవరమేలనే నా ప్రాణమా, కలవరమేలనే నా ప్రాణమా. సింహాసనమందు న్యాయాధిపతి అయి, సింహాసనమందు న్యాయాధిపతి అయి ఆసీనుడాయను మన ప్రభువు చూడు. సింహాసనమందు న్యాయాధిపతి అయి ఆసీనుడాయను మన ప్రభువు చూడు. అక్రమకారులు నిలువలేరుగా, దీనుల హృదయములు సంతసించునుగా. అక్రమకారులు నిలువలేరుగా, దీనుల హృదయములు సంతసించునుగా. న్యాయమే వెల్లువలై పారుట చూచెదవు, కలవరమేలనే నా ప్రాణమా, కలవరమేలనే నా ప్రాణమా. అక్రమంగా జీవించిన వారు ఎవరు ఆయన ఎదుట నిలవలేరండి. ప్రభు కార్యక్రమాలు చేసిన న్యాయబద్ధంగా చేయాలి. అన్యాయం చేసేవారు, అక్రమం చేసేవారు వారి గుడ్డలు చీకిపోయి చినిగిపోయి ఉంటాయి, పెళ్లి వస్త్రాలు ఉండవు. మీ పొరుగు వారికి న్యాయంగా ప్రవర్తించండి, మీ ఇంట్లో వారి ఎడల న్యాయంగా ప్రవర్తించండి. దేవుడు చూస్తున్నాడన్న భయంతో జీవించండి, మంచి పనులు చేయండి, ప్రార్థనా జీవితం కలిగి ఉండండి. అప్పుడు మీకు ఏం ధరించబడతాయి? పెండ్లి వస్త్రాలు వస్తాయి. ప్రభు విందులో మనం పాల్గొంటాం. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం.
విన్న వాక్యాన్ని బట్టి